నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా, ఊహ కన్నని ఉన్నత నామం యేసు నీదయ్యా. నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా, ఊహ కన్నని ఉన్నత నామం యేసు నీదయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, స్తుతియు మహిమయు ఘనతా ప్రభావం నీకయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, స్తుతియు మహిమయు ఘనతా ప్రభావం నీకయ్యా. నీకే మా దేవా ఆరాధన, నీకే మా దేవా ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా,
నిమిషాలు మౌనముగా ఉండి రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి ఆయన మన ఎడల జరిగించిన కార్యాలు, మన కష్టకాలంలో మనల్ని విడిచిపెట్టొచ్చు, అందరూ ఆపద సమయంలో మనల్ని ఆదుకునేవారు లేకపోవచ్చు. నా అనుకున్న వారే ఒక్క దినాన్ని మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. వీరు నా రక్త సంబంధులు, నన్ను ఆదుకుంటారు అనుకున్నవారే మనల్ని విడిచిపోవచ్చు. మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపోవచ్చు. మన కన్నబిడ్డలు మనల్ని విడిచిపోవచ్చు. ఆదరణ లేని స్థితిలో మనలో ఉండవచ్చు. అన్ని కాలాల్లో మనకు తోడై ఉండే దేవుని నామాన్ని, ఆయన మన ఎడల జరిగించిన కార్యాలను తలపోసుకుందాం. ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. అనాథగా ఉన్న స్థితిలో మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మన పక్షాన గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. తండ్రి లేని వారి పక్షాన తండ్రిగా ఉండి నడిపించారు. తల్లి లేని వారి పక్షాన తల్లిగా ఉండి నడిపించారు. ఆదరణ లేని స్థితిలో ఆదరించారు, నెమ్మదినిచ్చారు. రోగం పడక మీద మనం ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేవుడు మనకు తండ్రి అయి మనల్ని స్వస్థపరిచారు. మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, ఎందరికో లేని ఈ భాగ్యాన్ని మనకిచ్చారు. అది మనలో ఉన్న యోగ్యతను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టే. కేవలము మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. మనం ఇంకా బ్రతికున్నామంటే ఆయన కృపే. ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో అసమాధానాలు, వీటన్నిటిలో మనం ఈ స్థితిలో ఉన్నామంటే, వీటన్నిటి మధ్యలో మనం ఇంకా బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృపే. అది కేవలం ఆయన కృపే. అట్టి కృప కలిగిన దేవునికి ఆరాధన. అట్టి కృప కలిగిన దేవునికి ఆరాధన. నీకే మా దేవా